జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ నుండి ఆదిలాబాద్కు వెళ్తున్న బస్సుకు హఠాత్తుగా ఆవులు అడ్డు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో బస్సు వెనుక నుండి ఆటో ఢీకొట్టింది. ఆ వెనుకనే ఉన్న ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి లోయలో బోల్తా పడింది. ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా లారీ, బస్సు, ఆటోలో ప్రయాణిస్తున్న 5గురికి తీవ్రంగా గాయాలు కాగా దాదాపు 20 మందికి స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తుంది. క్షతగాత్రులు రిమ్స్కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 64 మంది ప్రయాణిస్తున్నట్లుగా కండక్టర్ తెలిపారు. ప్రమాదం ధాటికి బస్సు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పైకెక్కేసింది. పక్కనే ఉన్న కల్వర్టులో బస్సు పడిపోవడంతో పెను ప్రమాదమే తప్పినట్లయింది. ఈ ప్రమాదంలో 4 ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. వెనుక నుండి ఢీ కొట్టింది. పక్కన కూడా ఆయన బస్సు బండి 60 కొద్దిగా ఎక్కినాయి. అంటే ఎలా అయింది ఇది? మేము సీదా వస్తూనే ఉన్నాము. వచ్చిన వెనక్కి ఇక్కడ గుద్దు ఎంతమందికి? 64 మంది దెబ్బలు ఒక్కట్ల అంబులెన్స్ పంపించి చిన్న దెబ్బలు దిగురాట్లకు అనేది